శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు నవంబర్ 5, 2025. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, ఈ ప్రపంచమంతా రోగుల అతిపెద్ద ఆస్పత్రి. ప్రపంచమంతటిని నిరోగిగా చేసేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: వాడిపోకుండా ఉండేందుకు లేదా దుఃఖపు టలలు ఎప్పటికీ రాకుండా ఉండేందుకు ఏ స్మృతి ఉండాలి? జవాబు: ఇప్పుడు ఈ పురాతన ప్రపంచాన్ని, పురాతన శరీరాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలో పునర్జన్మ తీసుకుంటాము. మేమిప్పుడు రాజ్యంలోకి వెళ్లేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం. పిల్లలైన మా కొరకు తండ్రి ఆత్మిక రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ స్మృతి ఉన్నట్లయితే దుఃఖపు టలలు రాజాలవు. మురళీ పాట: తల్లివి నీవే, తండ్రివి నీవే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: తండ్రి ఎలా సదా ఆత్మాభిమానులుగా ఉంటారు, మీరు కూడా ఆత్మాభిమానులుగా ఉండేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఒక్క తండ్రినే హృదయపూర్వకంగా ప్రీతి చేస్తూ చేస్తూ తండ్రి జతలోనే ఇంటికి వెళ్ళాలి. సెకండ్ పాయింట్: అనంతమైన తండ్రికి పూర్తిగా గౌరవం ఇవ్వాలి, అనగా తండ్రి ఆజ్ఞానుసారంగా నడవాలి. పిల్లలు బాగా చదువుకొని పాస్ అవ్వండి అని తండ్రి మొదట ఆజ్ఞాపిస్తారు. ఆ ఆజ్ఞను పాలన చేయాలి. వరదానము: శక్తిశాలి సేవ ద్వారా నిర్బలమైన వారిలో బలాన్ని నింపే సత్యమైన సేవాధారి భవ. వివరణ: సత్యమైన సేవాధారుల వాస్తవిక విశేషత నిర్బలమైన వారిలో బలమును నింపేందుకు నిమిత్తులుగా అవ్వడం. సేవ అయితే అందరూ చేస్తారు, కానీ సఫలతలో తేడా ఏదైతే కనిపిస్తుందో అందుకు కారణం సేవ యొక్క సాధనాలలో శక్తి తక్కువగా ఉండడం. ఎలాగైతే కత్తిలో పదును లేకుంటే ఆ కత్తి పనిచేయదో, అలా సేవ యొక్క సాధనాలలో స్మృతి శక్తి అనే పదును లేకుంటే సఫలత లభించదు. అందువలన శక్తిశాలి సేవాధారులుగా అవ్వండి. నిర్బలమైన వారిలో బలాన్ని నింపే క్వాలిటీ గల ఆత్మలను వెలికి తీయండి. అప్పుడు సత్యమైన సేవాధారులు అని అంటారు. స్లోగన్: ప్రతి పరిస్థితిని ఎగిరే కళకు సాధనంగా భావించి సదా ఎగురుతూ ఉండండి. ప్రతి పరిస్థితిని ఎగిరే కళకు సాధనంగా భావించి సదా ఎగురుతూ ఉండండి. అవ్యక్త సూచన: అశరీరి లేక విదేహి స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. అశరీరిగా అవ్వడం సహజమే, కానీ ఏ సమయంలో ఏదైనా విషయం ముందున్నా, ఏదైనా సేవ యొక్క జంజాటం ముందున్నా, ఏవైనా ఆందోళనలోకి తీసుకొచ్చే పరిస్థితులు వచ్చినా, అటువంటి సమయంలో అనుకున్న వెంటనే అశరీరిగా అయిపోవాలి. అలా అయ్యేందుకు చాలా కాలపు అభ్యాసం ఉండాలి. అనుకోవడం మరియు చేయడం జత జతలో జరగాలి. అప్పుడు అంతిమ పరీక్షలో పాస్ అవ్వగలరు. అచ్చా, ఓం శాంతి.